హలో ఫ్రెండ్స్, నేను మీ బెజవాడ పవన్ని. నేనైతే ఈరోజు ఒక హాట్ వైరల్ అయిన టాపిక్ అయితే తీసుకొచ్చాను అనమాట మీ అందరి ముందుకి. ఈరోజు నేను చెప్పేది ఒక్కళ్ళ గురించి అనమాట. నా అన్వేషణ పెద్దగా పరిచయం అవసరం లేని పేరు అనమాట. సో నిన్న మొన్న ఒక వీడియో అయితే రిలీజ్ అయింది. అది ఎవరి గురించో కాదు, ఇమ్రాన్ అన్న గురించి అనమాట. సో ఆ వీడియో అయితే ఈరోజైతే మీకు చెప్తున్నాను అనమాట ఆ వీడియో గురించి. సో నా అన్వేషణ అసలుకి నువ్వంటే తెలియని వాళ్ళు ఎవ్వడూ లేడు. ఇన్ఫ్యాక్ట్ నేను కూడా హ్యాపీగా ఫీల్ అయ్యేవాడిని. ఎందుకు నువ్వు ఆ కంట్రీ ఈ కంట్రీ తిరుగుతూ మంచి మంచి వీడియోలు పెడతావు, సూపర్. దానికైతే నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎందుకంటే అన్ని ప్లేసెస్ అనేది అందరూ చూపిస్తున్నందుకు నిజంగా సో బ్యూటిఫుల్. కానీ ఇప్పుడైతే అసలుకి 2 days నుంచి నాకు నీ ప్రవర్తన నచ్చట్లేదు అన్న. ఫస్ట్ ఎందుకంటే నువ్వు ఇమ్రాన్ అన్న ప్రస్తావన ఎత్తావు. దీనికి బెట్టింగ్స్ గురించి. ఆయన ఒక్కసారే బెట్టింగ్ ప్రమోట్ చేశారు, కానీ నువ్వు అసలుకి ఎన్నిసార్లు చూపిస్తావు తెలుసా ఆ బెట్టింగ్ వీడియో? అసలుకి ఎవరికి గుర్తే లేదు. 24/7 టెలిగ్రామ్లో పడి చేస్తారు. నా ప్రమోషన్ది, నా బెట్టింగ్ ఇది చూడండి, ఆన్లైన్లో ఆడండి, 500 1000 డిపాజిట్ చేసుకోండి, ఆడండి, గెలుచుకోండి అని చెప్పి 100 మంది చెప్తారు. కానీ వాళ్ళు మాత్రం ఏం చేయవు. ఇమ్రాన్ అన్న ఒక్కడే దొరికాడు. అసలు నువ్వు పాయింట్ వస్తే నీకు దమ్ము ధైర్యం ఏ మాత్రం ఉన్నా ఇమ్రాన్తో మాట్లాడుకోవాలి. అంతేగాని నువ్వు పేరెంట్స్ అత్తవాడు ఎంతవరకు కరెక్ట్? పేరెంట్స్ వాళ్ళ అమ్మ వచ్చేస్తుంది, వాళ్ళ నాన్నగారు ఇచ్చేస్తున్నారు, వాళ్ళ నాన్నగారు చనిపోయారా? నీకు తెలుసా? అసలు ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఒక్కడే చెప్తున్నావు కదా. ఒకళ్ళ పేరెంట్స్ గురించి, ఒకళ్ళ బయట వాళ్ళ గురించి మాట్లాడేటప్పుడు మనకి ఫ్యామిలీ ఉంటుంది, అది చూసుకోవాలి. ఫస్ట్ అది చూసుకోవాలి. మనకి అమ్మ ఉంటుంది, మనకి అక్క ఉంటారు, చెల్లి ఉంటారు, రిలేటివ్స్ అందరూ ఆడవాళ్ళే ఉంటారు. ఆడవాళ్ళు లేకుండా నువ్వు పుట్ల, అదవుతుందా? ఆడవాళ్ళే మన మూలం. అలాంటి అమ్మని పట్టుకొని నువ్వు ఎన్నెన్ని మాటలన్నావు. అసలు ఆ మాట చెప్పడానికి కూడా నాకు అసలు రావట్లా. సీరియస్గా చెప్తున్నా కదా. నువ్వు అలా అండమే తప్పు. ఎంత గౌరవం ఉండేదంటే నా అన్వేషణ వీడియో రాగానే ఫస్ట్ నేను ఓపెన్ చేసి చూసేవాడిని. కానీ మొత్తం జాన్ జిగర్ చేస్తావు ఒక్క దెబ్బకి. వాళ్ళ అమ్మనంటావా, వాళ్ళనంటావా? దమ్ముంటే నన్ను ఈ వీడియో ఎక్కడి దాకా వెళ్ళినా నాకు అనవసరం, భయపడేదే లేదు. ఎవరికి చూపించుకో. నా అన్వేషణ నీకే వీడియో, సరేనా? నువ్వు ఏదైనా చేసుకున్నా, ఏదైనా చేసుకో, సరేనా? ఎంత దూరానికైనా నేను రావడానికి సిద్ధం. అమ్మ నీ నాన్నని ఎత్తడం ఎంత తప్పంటే అంత తప్పు. దీనికోసమైనా నేను ఎక్కడి దాకా వస్తా, అర్థమవుతుందా? ఎక్కడి దాకన్నా. అన్వేషణ నీకే వీడియో, సరేనా? ఎవరి కోసం కాదు, ఓన్లీ నీ కోసమే తీసా, సరేనా? నీ కోసమే చెప్తున్నా కదా. నా అన్వేషణ నీ కోసమే, సరేనా? ఉంటానా? మళ్ళీ కలుద్దాం. ఒకవేళ ఈ వీడియో వైరల్ అయ్యి నువ్వు చూస్తే హ్యాపీ, చూడకపోయినా హ్యాపీయే. ఓకే, బాయ్.